ప్రపంచమంతా కౌ బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్లో తెలంగాణ గోసేవ విభాగం ఆధ్వర్యంలో గోవు పర్యావరణ పరిరక్షణ శాస్త్రీయ విజ్ఞానంపై రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందించారు బండి సంజయ్. ఇక గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనన్నారు. ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలా గోపాలు మనకు ఉపయోగపడుతున్నాయి. గోపేడ ఇవాళ నేలకు జీవం పోస్తున్నాయి. గోమూత్రం మన పంట పొలాలకు రక్షణ కల్పిస్తుంది. కానీ ఇవాళ గోపేడ గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది, కానీ ఆ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తుంది. ఇవాళ ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు. నేను మన వీడియో చూసిన ఒక 2 months బ్యాక్ ఒక వీడియోలో ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తి, ఇస్లాం సంబంధించిన మత గురువు గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తున్నాడు. గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తుంటే వాళ్ళు పోయి అడుగురు, నువ్వు నమాజ్ ఎందుకు చేస్తున్నావు అంటే, నేను 41 రోజుల పాటు నేను గోమూత్రం తాగిన, తీర్థంలాగా స్వీకరించిన, నాకున్న వ్యాధులు పోయిన కాబట్టి ఆ సెంటిమెంట్ నా లోపల బలపడ్డది కాబట్టి నేను గోవును పక్క పెట్టుకొని నమాజ్ చేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది. దీని మతాల పేరుని చూసే ప్రయత్నం చేయకండి. అన్ని మతాలు పోటీపడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో, దేశంలో నిర్మాణం కాపాడుతుందని వాస్తవం. అది చాలా మంది అనుకుంటారు గోవులను కాపాడాలి, గోవులను కాపాడాలి, గోవులను రక్షించాలి, మీరు ఫైట్ చేయాలి అని చెప్పారు. కానీ ఎవరు రోడ్డు మీకు ఎవరు రారు. మళ్ళీ ఇవ్వాల్సింది ఎవరు? బజరంగదలో, హిందూ ఆయనో, విశ్వ హిందూ పరిషత్. కానీ ఇవాళ ఏమైంది పరిస్థితి? గోవులను బలిచ్చి, గోవులను వధించే వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటున్నాయి. ఏదైతే గో రక్షణ చేయాలని చెప్పి ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఈ మతం ఆ మతం కాకుండా అందరూ కూడా ఈ గో సంతతిని కాపాడు కోసం, గో ప్రాముఖ్యతను సమాజానికి వివరించడం కోసం మనమంతు బాధ్యతగా భావించి ముందుకు సాగాల్సిందిగా